ఇది వచ్చేసి మనకు ఓన్లీ నిన్నటి కమిషనే -1120 రూపాయలు ఊబర్కు నేను పే చేయాల్సింది. నిన్న చేసిన బిజినెస్ వచ్చేసి నేను చేసింది 4150 రూపీస్ చేశాను. చూడండి 4000 ఇది 285 ఏంటంటే మనకు నైట్ ఛార్జెస్. మనం నిన్న ఒక డ్రాప్ వెళ్ళాను కదా, నేను నైట్ వెళ్ళానని చెప్పాను. ఎయిర్పోర్ట్ నుంచి నల్గొండ వెళ్ళాను, దానికి మనం నైట్ ఛార్జెస్ 285 రూపీస్ ఇచ్చాడు. 4000 చేశాను నేను బిల్లు. దాంట్లో నేను ఊబర్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే 4000కు క్యాష్ కలెక్టెడ్ ఎక్కువ ఉండొచ్చు. 4000కు 1120 రూపీస్ నా దగ్గరికి తీసుకోండి కమిషన్. అలా ఎన్ని వెళ్తున్నాయి చెప్పండి? ఒక రోజుకు నేనే 1100 రూపీస్ ఇస్తే హైదరాబాద్లో ఇంకెన్ని క్యాబ్లు ఉన్నాయి, ఎంత ఇచ్చి ఉండొచ్చు? బట్ వాడు నష్టాలు ఉన్నాడు. డ్రైవర్ పొద్దున్న దాకా చేతిలో పొట్ట చేల పట్టుకుని నడుపుతున్నాడేమో, అసలు ఏం లేదు, బాగానే ఉన్నట్టు ఆ రేట్లు ఇస్తున్నాడు. ఆ రేట్లు ఎందుకు ఇస్తున్నాడో తెలియదు. మన డ్రైవర్లు ఏమో సిఎన్జి బండ్లు వేసుకొని రొప్ప నడుపుతున్నాడు. వాడికి బండి మెయింటెనెన్స్ ఎట్లా చేస్తాడు ఫ్యూచర్లో? సరే ఇప్పుడు ప్రజెంట్ నాకు 25,000 ఈఎంఐది నేను ఎలాగో పే చేయాలి అనే ఒక ఉద్దేశంతో నడుపుతున్నాడు అనుకుందాం. బట్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు నడుపుతున్నారు, 1 లక్ష 2 లక్షల కిలోమీటర్ అవుతుంది, దానికి రిపేర్ ఖర్చు కావాలా? యావరేజ్గా ఇంజన్ అయితే ఒక 1 lakh పడుతుంది. ఒక అప్రాక్సిమేట్లో 1 lakh వేసుకోండి. ఆ 1 lakh ఎక్కడికి తెస్తారు? మళ్ళీ అప్ప చేసుకొస్తారు కదా. ఇప్పుడు నడిపే బిజినెస్ ఏమో మీరు ఒక 1 hour, సరే ఎండ టైంలో నడపకండి, ఒక 1 hour పోయేదేముంది? ఆ 1 hour కస్టమర్ సేవ్ చేసే బదులు ఖాళీకి కూర్చోండి బ్రదర్. 100 రూపాయల కోసం మీరు తిప్పలు వాడి ఇంకో డ్రైవర్ పొట్ట కొడుతున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఇది 263 రూపీస్ బిల్లు. 263 మీకు కనిపిస్తుంది కదా, 17 కిలోమీటర్లు అంట, 2 కిలోమీటర్ పికప్. 263లో 5% పోతుంది, అంటే 15 రూపాయలు తీసేద్దాం. 15 రూపాయలు తీస్తే కూడా 250 వేసుకుందాం మనం. 250 రూపీస్లో 17 కిలోమీటర్లు మనకి యావరేజ్గా 100 నుంచి 120 రూపాయలు పోతుంది. 17 కిలోమీటర్లకు ట్రాఫిక్ కాబట్టి 1 hour కాబట్టి 100 నుంచి 150 పోతుంది. మనం 120 వేసుకుందాం, 125 వేసుకుందాం, మిగిలేది 125. 125 కోసం మనం గంట సేపు ఎట్టి చాకిరీ చేస్తున్నాం, గంట సేపు. దీనికి గల కారణం ఏంటంటే తెలిసి తెలియని డ్రైవర్లు, అంటే ఇట్లా అంటున్నాను కాదు, తెలిసి తెలియని డ్రైవర్లు బుకింగ్ రంగానే టప్పనకి వేయడం. ఇప్పుడు చూడండి 1 hourకి 21 కిలోమీటర్స్ 300 రూపీస్ ఇస్తున్నాడు. 21 కిలోమీటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత సేపు డ్రైవ్ చేస్తున్నారు, మీకు ఎంత మిగులుతుంది, ఇవన్నీ చూసుకుంటేనే నెక్స్ట్ డ్రైవర్కి లైఫ్ ఉంటుంది. నాకు ఏం అవసరం లేదు, నాకు ఇప్పటికే సరిపోతుంది అనుకుంటే మీకు నచ్చినట్టే చేసుకోండి, ఓకేనా? నేను ఇప్పుడు లాగిన్ అయ్యి కూడా నేను ఎంతసేపు అని తెలుసా? నేను ప్రజెంట్ ఒక బుకింగ్ ముట్లేను ఇప్పటిదాకా. నేను దీంట్లో రాదేమో లాగిన్ అవర్స్. ఆల్మోస్ట్ నేను లాగిన్ అయ్యి కూడా ఒక ట్రిప్ 848, అంటే నేను దానికి ముందే లాగిన్ అయ్యాను. ఒక ట్రిప్ వచ్చి క్యాన్సిల్ అయిపోయింది నాకు. నైట్ ఇంటర్సిటీ వెళ్ళాను. 166 కిలోమీటర్కు 2300 వచ్చింది బిల్లు. 2800 క్యాష్ కలెక్టెడ్. ఆల్మోస్ట్ 470 రూపీస్ తీసుకున్నాడు కమిషన్. 470 అంటే నా డీజిల్ పైసలు పోతే. అండ్ ఇంకోటి, రాత్రి ఇంటర్సిటీ మనకు ఎయిర్పోర్ట్ నుంచి పడి క్యాన్సిల్ అవ్వడం వల్ల నాకు ట్రిప్ బంద్ చేశాడు. ఒక బుకింగ్లో 100 నుంచి 200 కంపల్సరీ తీసేసుకుంటుంది చూడండి. 100 నుంచి 200, 754లో 574, 200 రూపీస్ తీసుకున్నాడు. మనం నడిపితే కూడా అంత రాదు. నేను పోయింది ఎంత చూడండి, 40 కిలోమీటర్లకు. నాకు యావరేజ్గా ఒక 250 తీసేద్దాం. 250లో మనకి నాకు ఎంత మిగులుతుంది? 220 మిగులుతుంది, 320 మిగులుతుంది. వానికి ఎంత మిగిలింది? 200. చూడండి, అక్కడే కనిపిస్తుంది మనం ఎంత సంపాదిస్తున్నామో, వాడు కూడా అంతే సంపాదిస్తున్నాడు ఓలా బోరోడు. కొంచెం ఇది మైండ్లో పెట్టుకొని కొంచెం బుకింగ్ మధ్యాహ్నం పుట్టేంటలకు నేనే తోపునని చెప్పి తీయకండి. కొంచెం బండ్లు ఆపేసుకోండి. మీరు ఆపడం వల్ల సర్జీ వస్తుంది, ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. ఇది మాత్రం నా బెస్ట్ సజెషన్. ఇక అంతకుమించి ఏం చెప్పదలుచుకోలే నేను. మీకు నచ్చింది మీరు చేసుకోండి, ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. నడపడం తప్పేం లేదు, నడుపుకోండి. ఇది వచ్చేసి ఊబర్లో మనం ఒక ట్రిప్ వచ్చాము ఇందాక. 40 minutes డ్రాప్ అని చెప్తే తీసుకున్నట్టు నేను. మన డ్రాప్ టైం చూడండి, 1 hour 44 minutes, 30 kilometers, ఆల్మోస్ట్ 400 రూపీస్ ఇచ్చిండు. నాకు తెలిసి నేను ఇది ఫ్రీ సర్వీస్ చేసిన అనిపిస్తుంది నాకు. ఊబర్ వాడు మనం ఒక 1/2 kilometer అటు ఇటు తిప్పితేనే లోవర్ కిలోమీటర్ అని చెప్పి బిల్లు తక్కువ చేస్తాడు. బట్ నేను ఇప్పుడు 1.5 hour నడిపితే బండి నాకు ఇచ్చిన బిల్లు చూడండి 400 రూపీస్. ఇంకేమంటాను చూడండి,
మళ్ళీ 20 రూపాయలు దొబ్బిండి వాడు సమానంగా 421 5%. ఏమో ఊరాడు అసలు ఫీడ్బ్యాక్ ఇస్తే చూడండి ఏమొస్తుందో. కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కువ టైం పట్టిన ఇచ్చినా కూడా అక్కడ ఆప్షన్ ఉండదు ఎక్కువ కిలోమీటర్ అని ఫేర్ ఇష్యూ. అలా అని చెప్పి మనం కస్టమర్ దగ్గర తీసుకోలేం పెట్టచ్చు, కానీ పెట్టలేము కొన్ని సిచ్యువేషన్స్లలో. unable to enter, did not apply, search did not apply, friends. మనం ఏం పెట్టినా కరెక్టే క్యాలిక్యులేషన్ అని చెప్పి చూడండి. మనం 2 గంటలు నడిపినా గదే బిల్లు వస్తుంది, 20 గంటలు నడిపినా గదే బిల్లు వస్తుంది. ట్రాఫిక్ ఇరకపోయినా మనకి కర్మ, వానికి ఏముంది చెప్పండి, ఆరామ్సే బుకింగ్స్లో కూర్చుంటాడు. చూడండి మళ్ళీ కంప్లైంట్ రేద్దామంటే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినామని చెప్తుంది. అడ్జస్ట్మెంట్ ఏం చేసినా అయ్యాడు, ఆల్రెడీ ఇచ్చారు ఆర్డర్లు ఇచ్చారు అదే చూపిస్తుంది. అది పరిస్థితి ప్రజెంట్. చలో మొత్తం మీద 32 కిలోమీటర్లకు మనం సంపాదించింది ఎంత, 32 కిలోమీటర్లకు కొట్టింది 400 రూపాయలు. అది పరిస్థితి. 200 పోతే 200 మిగిలిందని అర్థం. ఆ 200లో కూడా నేను 1 గంట సేపు ట్రాఫిక్లో వచ్చినా కదా సహా 100 రూపాయలు ఆరామ్సే మధ్యాహ్నం తినమంటుండు, తిని పడుకోరా బిడ్డ అని చెప్తున్నాడు ఊబర్ వాడు ఇండైరెక్ట్గా. అలా ఉంటుంది. అందుకే టైంలో డ్యూటీ ఎప్పుడు తీయద్దు, మూడ్ ఆఫ్ కావద్దు, రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలా డ్రైవర్లు అందరూ. చూద్దాం నెక్స్ట్ ట్రిప్ ఎట్ వస్తుందో ఏమొస్తుందో. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ట్రిప్. ఇప్పుడు ఎంటీ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఉంటే ఇక మనకు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్సెంటివ్ అందరికి స్టార్ట్ చేశాడు. చూడండి నెక్స్ట్ వీక్ అయితే ఇన్సెంటివ్ పెట్టాడు. నేను మాత్రం సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే నెక్స్ట్ వీక్ ఇన్సెంటివ్ని నేను తీసుకున్న ఇన్సెంటివ్ వచ్చేసి 50 ట్రిప్స్ 2500 అండ్ 10 ట్రిప్స్ వచ్చి 900. నేను అదే సెలెక్ట్ చేసుకున్నా. మేబీ తీసుకోవచ్చు, బట్ నేను ఎక్కువ సేపు డ్యూటీ చేస్తాను కాబట్టి అదే ప్రియారిటీ ఇస్తాను. అందుకే అదే ఓకే చేసి పెట్టాను నెక్స్ట్ వీక్వి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది తెలిసి 50,000 బిజినెస్ ఫస్ట్ రోజే ఫెయిలియర్ అయినట్టు కొడుతుంది. చూడండి ఇంకో బుకింగ్ వస్తుంది 17 కిలోమీటర్ 40 మినిట్స్. నేను సత్యనారాయణ వేసిన బుకింగ్ ఇంకోసారి, ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇందాక 40 మినిట్స్ అని చెప్పి డ్రాప్ తీసుకున్నందుకు 1 hour 44 మినిట్స్ పట్టింది. నేను జీవితంలో మర్చిపోలేని ట్రిప్ అది. పెద్ద మనుషులు ఉన్నారు పాపం, వాళ్ళకి ఏం అడగలేక దింపలేక రావాల్సి వచ్చింది. ఓకే టరాటా టరాటా టరాటా. బ్యాక్ టు వీడియో. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్లో నేను లాస్ట్ టైం సేమ్ ఇష్యూ ఫేస్ అయింది. ఇప్పుడు ఆ ఇష్యూ చూడండి. ప్రజెంట్ 8:50 అయింది నాకు బుకింగ్ వచ్చి ఎయిర్పోర్ట్లో. మీకు చూపిస్తున్నా ఒక నిమిషం. టైం వచ్చేసి మనకు 8:51 అవుతుంది. ఇది చూడండి స్టూడియోలో ఆల్రెడీ వచ్చి 10 మినిట్స్ అయింది. ఇది మన టోకెన్ సిస్టమ్ ఎయిర్పోర్ట్లో. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా. ఇంకా టోకెన్ తీసుకుని ఎంత టైం పడుతుందో. అండ్ మనం ఇంకా ఈ టోకెన్ తీసుకున్న తర్వాత లోపల పోనీకి నిన్న నాకు ఇక్కడ ఈ ప్లేస్ నుంచి లోపల పోనీకి 40 మినిట్స్ పట్టింది. ఈరోజు చూద్దాం ఎంత సేపు పడుతుందో. ఇది బాగా చెప్పుకోదగ్గ విషయం అయితే కాదు. వచ్చే 300 కోసము 15-20 నిమిషాలు ఇలా పికప్ లైన్కు వెయిట్ చేసి, మళ్ళీ కస్టమర్ కోసం మళ్ళీ 15-20 నిమిషాలు వెయిట్ చేసి, అడిగేటోళ్ళు లేక ఇదంతా ఏమనంటే నిన్ను అడుగుతుంటే జిఎంఆర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు అది ఎవరి ప్రాబ్లమో తెలుస్తుంది. వీడు చూడండి మోతేవారి లెక్క. ఇది ఆల్రెడీ ఓన్ ప్లేటు వచ్చింది, దీంట్లోకి వచ్చారు క్యాబ్ లైన్లోకి. ఇక్కడ చెప్పేటోళ్ళు లేక ఇప్పుడు వచ్చేసి చూడండి. ఇది ఒక పెద్ద వెహికల్ కాబట్టి వీడు వచ్చి చెప్తున్నాడు. అదే నార్మల్ పర్సన్ వచ్చి ఎందుకు వచ్చినామని చెప్పి కుక్కలే కొడుతుండే. ఇదేం కంపారిజన్ మనకు అర్థం కావట్లేదు. మనీకున్న వాల్యూ పర్సన్కి లేకపోయింది. చూడండి 4 లైన్లు ఫుల్ అయిపోయినాయి. ఈరోజు కొంచెం బెటర్ అనిపిస్తుంది నిన్న మీకేం చూస్తే. నేను యాక్చువల్లీ సేమ్ ఇలానే ఉండే. నిన్న ఇక్కడ టోకెన్ దగ్గర కూడా వెయిట్ చేయలే. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఆ లైన్ సిస్టంలో ఊబర్ లైన్ మనకి వెళ్ళడానికి వెళ్తాం కదా, అక్కడ మనకు చేసింది స్టార్ట్ చూడండి కనిపిస్తుంది ఆల్రెడీ ఆ టర్నింగ్ మీద. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఈ వెహికల్ వెనకాల
అక్కడ చూడండి లైట్స్ ఎలా ఉన్నాయో. ఆ లెఫ్ట్ టర్నింగ్ అక్కడ బ్లాక్ ఉన్నట్టు కొడుతుంది. చూద్దాం. ఈరోజు గిట సేమ్ ఇష్యూ రిపీట్ అయితే ఈరోజు ఊబర్ వాళ్ళకు బాగానే క్లాస్ ఎక్కుతాను. ఎందుకంటే ఆల్రెడీ నేను వేగాను. నాకు ఈ లైన్ వల్లనే నాకు ఇంటర్సిటీ బుకింగ్ వచ్చి క్యాన్సిల్ అవడం వల్ల నాకు సీరియల్ వెళ్ళిపోయింది. 7 days సస్పెండ్ చేస్తే నేను ఊబర్ వాళ్ళతో గొడవ పడితే మళ్ళీ నాకు యథావిధిగా డ్యూటీ ఆన్ చేశాడు. ఇది వచ్చేసేయండి ప్రీమియర్. నాకు నిన్న బంద్ చేసినట్టు కూడా మీకు ప్రూఫ్ ఇస్తాను. నాకు ఎయిర్పోర్ట్ ట్రిప్పులు బంద్ చేసినట్టు నిన్న నేను మాట్లాడడం వల్ల నా ఎయిర్పోర్ట్ ట్రిప్స్ మళ్ళీ ఎప్పటిలాగా ఆన్ చేశారు. చూడండి, మీకు ఆల్రెడీ మెసేజ్ చూస్తున్నారు. బంద్ చేసిన మెసేజ్ ఇది 7 days. బట్ నేను నిన్న వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకొని మాట్లాడితే ఊబర్ వాళ్ళు అలా యథావిధిగా మీకు వచ్చేస్తా చూడండి అని చెప్పారు. నేను ఈరోజు అంటే నిన్న బంద్ చేయండి కదా, ఈరోజు వచ్చాను ఎయిర్పోర్ట్కు. మళ్ళీ ఆన్ చేస్తారు. అయినా కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల డ్యూటీ చేయలేని మధ్యాహ్నం వచ్చాను ఎయిర్పోర్ట్కు. ఇప్పుడు ఈరోజు నైట్ డ్యూటీ చేద్దామని చూస్తున్నాను. బట్ సాటర్డే కదా, హెవీ ట్రాఫిక్ ఉంటుంది సమ్ ఏరియాస్లో, అందుకే లేట్ నైట్ స్టార్ట్ అవుతున్నా. ఈరోజు కొంచెం చాలా బెటర్. నిన్న ఇలా వెళ్ళాను, ఇలా వెళ్ళేసి అలా అని తిరిగి వచ్చేసరికి 45 minutes పట్టింది. నిన్న యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నా, కొంచెం నిన్న కుదరలేకపోయింది, ఫోన్ ప్రాబ్లం ఉండి. చూద్దాం, ఈరోజు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే వెయిటింగ్ ఇలా ఉంది. కస్టమర్స్ కూడా ఏం లేరు లోపల. 1276 రూపాయలు అయింది. ర్యాపిడో వచ్చేసి యాక్చువల్లీ నిన్న కొంచెం సీరియస్ ఉన్న వల్ల మా ఫ్రెండ్కి హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. అందుకే మార్నింగ్ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. 369 ఇది. 1274 369. $1274 369. 1683. డీజిల్ మాత్రం అయితే ఉంది. 120 తిరిగింది. $14 కిలోమీటర్ పడ్డది. అది ఎందుకు ఏంటంటే నిన్న ఒక ట్రిప్ వల్ల అట్లా జరిగింది. కొంచెం ట్రిప్ వల్ల నడపలేకపోయాను. రెండోది ఏంటంటే అటు వెళ్ళి మా ఫ్రెండ్ బాగాలని చెప్పాను కదా, దాని గురించి నెక్స్ట్ వీడియోతో వస్తున్నా. ఆల్రెడీ వీడియో తీస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో.